ఆవుగాన్ని అప్పట్లా సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా నడిపిన లెవెలెవలో యాదుకుందా? వెనక నుండి కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఉసుగొల్పితే లగడపాటి, రాయపాటి, కావూరి, ఉండవల్లి, శైలజానాథుడు చిన్న ఉరుకులాడిండ్రా. ఇక కిరణ్ కుమార్ రెడ్డి సార్ అయితే తెలంగాణ చీకటి అవుతుందని ఇప్పుడేమో ఏలుగురు చూడలేక ఈయన చీకట్లో దాచుకుండు. ఇంట్లో ఒక్కల కన్నా ఇవాళ టీవీల ముంగట అప్పటి ఉద్యమం గురించి మాట్లాడే ధైర్యం ఉన్నదా? ఆంధ్రప్రదేశ్ ఇడిపోవద్దని వీళ్ళకంటే ఎక్కువనే కొట్లాడిన ఒక లీడర్ ఉన్నాడు. ఆయన మాట్లాడింది అలా ఉన్నది ఉన్నట్టు. ఏరువడిన 2 ఏళ్లకు ఏపీ ఎంపీ టీజీ వెంకటేశన్నకు జ్ఞానోదయం అయ్యింది. నా భయమంతా అప్పుడు ఒకటే ఉండేది, విడిపోతే మనం ఎక్కడ విడిపోతామో అని, మన మనసులు ఎక్కడ విడిపోతాయని. కానీ ఆ భయం ఇప్పుడు నాకు లేదు. ఎందుకంటే విడిపోయినా మనం కలిసి ఉన్నామని. ఇన్నరా ఆంధ్రప్రదేశ్ ఇడిపోతే ఏదో జరుగుతుందని భయపడ్డాడట. అందుకే సమైక్యాంధ్ర కోసం కొట్లాడినాం. కానీ అన్నదమ్ముల లెక్క ఇడిపోయి కావడి గుండె లెక్క కలిసి ఉంటున్నామని మురిసిపోకుండా చెప్పిండు. ఇదే ముచ్చట అప్పట్లో మనం చెప్తేనేమో ఇనకపోయిరి. అర్థం చేసుకోక అఖండ ఆంధ్రప్రదేశ్ కోసం ఎంత జోరుగా ఉద్యమం చేసింది కూడా చెప్పిండు. సినిమా షూటింగ్ మొదలైతే, కెమెరా మొదలైతే ఎలా ఫైట్ చేసుకుంటారో, ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, తెలంగాణ ఉద్యమం సబ్జెక్ట్ ఫైట్ వచ్చినప్పుడు మేము అలా ఫైట్ చేసుకునే వాళ్ళం. గదన్నట్టు అప్పటి ఉద్యమం అస్సలు కథ సినిమా షూటింగ్ లెక్క నడిపించిండ్రట. మీ తెలంగాణ నుంచే నాకు ఆ మొట్టమొదటి ప్రేమనిచ్చారు. అది సారు తెలంగాణ గొప్పతనం. ఫస్ట్ ప్రేమను మేమే ఇచ్చినామని మీ నోటితోనే కుద్దు చెప్పిండ్రంటే అది మాకు కూడా గౌరవమే. 2 తెలుగు రాష్ట్రాల నాడు మా ప్రేమలు, సుట్టరికాలు, దోస్తానలు ఇట్లనే ముంగట్టుకోవాలి. గప్పట్ల జేసీ దివాకర్ అన్నకు, నిన్న గజల్ సీన్ అన్నకు, ఇయాల టీజీ ఎంకన్నకు ఒకళ్ళెనుక ఒకరికి ఆంధ్ర లీడర్లకు జ్ఞానోదయం అవుతుందన్నట్టు. లగడపాటి రాజన్న రాజకీయ సన్యాసమే తీసుకునే, కిరణ్ అన్న ఎల్తూర్లకే రాడాయే. కానీ అస్సలు ఉద్యమకారుడు చంద్రన్నకెన్నడు జ్ఞానోదయం అవుతుందో ఏమో పో.